ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసిన నేపథ్యంలో నియోజకవర్గంలోని చెరువులన్నీ కూడా జలకళను సంతరించుకుంటున్నాయి. ముఖ్యంగా అటు చిన్నకోడూరు మండలంలోని పలు చెరువులు, ఇటు నంగునూరు మండలంలోని పలు చెరువులు ఈ నిండు ఎండాకాలంలో మత్తళ్ళు దుంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు నాగరాజుపల్లికి సంబంధించిన చెరువు పూర్తిగా నిండిపోయి మత్తడు దుంకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు చిన్నకోడూరు మండలంలోని పెద్ద కోడూరు, చిన్న కోడూరు, మాచాపూరు, ఎల్లాయిపల్లి తదితర ప్రాంతాలకు సంబంధించిన చెరువులన్నీ నిండిపోయాయి. మరోవైపు రామునిపట్ల, సికింద్రాపూర్ తదితర ప్రాంతాలకు సంబంధించిన చెక్ డ్యాములు పూర్తి స్థాయిలో నిండి పొంగి పొరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిండు ఎండాకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించినటువంటి రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు చెరువుల్లోకి చేరుతున్న నేపథ్యంలో ఇక్కడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేసీఆర్, హరీష్ రావుల కృషి ఫలితంగా ఇక్కడి గోదావరి జలాలు రావడం జరిగిందని చెప్పి రైతులంతా కూడా చెప్పుకోవడం ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఇటు పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించిన అభ్యర్థులు సిద్దిపేట నియోజకవర్గంలో, అటు దుబ్బాక నియోజకవర్గంలో ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి రవీందర్ సింగ్, అట్లాగే సిద్దిపేటలో టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి జగ్గు మల్లారెడ్డితో పాటు పలువురు అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు. ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమను గెలిపించాలని చెప్పి ప్రజలను, అటు ఉపాధ్యాయులను, పట్టభద్రుల్ని వారు కోరడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఈరోజు సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అక్కడ ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి సంత్ సేవాలాల్కు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. అటు నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతంలో డంప్ యార్డును ఏర్పాటు చేయవద్దని డిమాండ్ మేరకు జరుగుతున్న ఆందోళన కొనసాగుతుంది. ఈరోజు పెద్ద ఎత్తున ఆటోలతో అక్కడి ఆందోళనకారులు ర్యాలీ నిర్వహించడం జరిగింది. యథావిధిగా రిలే నిరాహార దీక్షలు కూడా అక్కడ కొనసాగాయి. ఇక నర్సాపూర్లో, ఇటు మెదక్ జిల్లా నర్సాపూర్లో అక్కడ సంత్ సేవాలాల్కు సంబంధించిన జయంతి ఉత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కూడా పాల్గొన్నారు. ర్యాలీ నిర్వహించి సంత్ సేవాలాల్కు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇక మెదక్ జిల్లా తూప్రాన్లో ఈరోజు నిన్న చనిపోయినటువంటి సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ఇద్దరికి కూడా, అటు శ్రీనివాసు, రమేష్లు ఇద్దరికి ప్రభుత్వం 20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పి పెద్ద ఎత్తున ఇటు సర్వశిక్ష అభియాన్కి సంబంధించిన ఉద్యోగులు ఆందోళన చేపట్టడం జరిగింది. అక్కడ మార్చురీ వద్దకు వెళ్ళి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వాళ్ళు విధులు నిర్వర్తిస్తూ ఆ యాక్సిడెంట్లో మృతి చెందిన నేపథ్యంలో ఇది పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని, వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది.